వెల్కమ్ బ్యాక్. సో కవిత కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మునిగిపోయే నావా అంటూ కాంగ్రెస్ పార్టీని కంపేర్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా పని చేయడం లేదు, ట్విట్టర్లకే పరిమితం అవుతోందంటూ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ నీతులు చెప్పిన వాళ్ళకి పార్టీ నడిపించేటువంటి సత్తా లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అన్న అంశంపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మాట్లాడుతున్నారు. కవిత ఒప్పుకుంది కేటీఆర్ అసమర్థుడని చెప్పేసి, పాలనా అనుభవం రాదు, పాలన చేయడం చేత కాదంటూ కూడా మాట్లాడడం జరిగింది. అటు ఈ ఎపిసోడ్ పైన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. ఈరోజు కవిత గారు ఏదైతే ప్రెస్ మీటు అంటే చిట్ చాట్ లో మాట్లాడినటువంటి విషయాలు చూస్తే, గతంలో ఎన్నోసార్లు మేము బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకాలకు తెరలేపినాయి అనే దానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే, మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా, బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా, ఇదంతా కూడా ఈరోజు క్లియర్ గా మనకు తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కవిత లేపిన నాటకానికి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలా, లేకపోతే ఏదైతే కథనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కవిత గారి అవసరం లేదు. ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఎక్కడ లేదు. మాకు కొత్తగా అవసరమైనటువంటి లీడర్షిప్ కూడా అవసరం లేని పరిస్థితి ఉంది. కాబట్టి కవిత ఈరోజు చిత్తశుద్ధితోటి వాళ్ళ కుటుంబంలో ఎవరు దయ్యాలు, ఎవరు వాళ్ళ నాయన దగ్గర వాళ్ళ నాయనే ఒక్కడే లీడర్, మిగతా లీడర్లు కాదని చెప్పడం, కాళేశ్వరం మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో సోదరుడు అమెరికా పోవడాన్ని కూడా తప్పుపడుతూ మాట్లాడినట్టుగా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే కవిత గారికి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలనుకుంటే ఉట్టి మాటలు లేఖలతో కాదు, ఆ దయ్యాలు 10 సంవత్సరాల్లో తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బులు ఏ విధంగా దోచుకుర్రో, ఎందుకంటే కవిత కూడా ఆ రోజు విట్నెస్ గా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఆమె ఆలోచనలు కానీ, ఆమెకు భవిష్యత్తు ఉండాలంటే కూడా వాస్తవంగా ఆమె వీళ్ళ పైన ఎంక్వైరీ చేయమని అడగాలి. ఎంక్వైరీకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ కానీ, ఎంక్వైరీకి కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ భవిష్యత్ కోసం. తెలంగాణ మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఆమె తండ్రి గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. ఈ తెలంగాణని ఈరోజు అధోగతి పాలు చేసిపోయిండు. కాబట్టి కవిత గారు, మీకు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నా, మీరు దయచేసి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దయ్యాలు ఎవరో పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు అటు కవిత మాట్లాడింది నిజమే అని అనుకుంటున్నానంటూ రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ మరో సంచలనంగా మారింది. పెద్ద ప్యాకేజ్ దొరికితే బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారంటూ కూడా ఒక సెటైర్ వేశారు రాజాసింగ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని కూడా చెప్పారు. బీజేపీ అభ్యర్థులు డిసైడ్ చేసేది బీజేపీ కాదని, గతంలో కూడా ఇలాగే జరిగిందంటూ ఇంకొక సంచలన ఆరోపణకి తెరదీశారు రాజాసింగ్.
అందుకే తెలంగాణలో బీజేపీ నష్టపోయిందంటూ కూడా రాజాసింగ్ చెప్పారు. తెలంగాణలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాలి, బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదో ఇప్పుడు అందరూ ఆలోచన కూడా చేయాలంటూ కూడా రాజాసింగ్ చెప్పారు. అన్ని ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కవ్వడం వల్లే పార్టీ నష్టపోయిందంటూ కూడా రాజాసింగ్ చెప్పారు. అంటే ఆయన మాటల్లో బీజేపీ బీఆర్ఎస్ తో కుమ్మక్కైందని స్పష్టంగా చెప్తున్నారు. ఇది బీజేపీ కార్యకర్తలకు కూడా మొత్తం తెలుసని, చెప్తే సస్పెండ్ అవుతారేమో అన్నటువంటి భయంతో చెప్పడం లేదన్నారు. తమకెందుకులే అని నోరు మూసుకొని కూర్చుంటున్నారంటూ కూడా రాజాసింగ్ చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలకు తెరదీశారు. సో కవిత ఎపిసోడ్ తర్వాత రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీజేపీ నేతల్ని కూడా బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుంది ఎవరెక్కడ పోటీ చేయాలో, అండ్ బీజేపీ నష్టపోవడానికి కూడా కారణం బీఆర్ఎస్ఏ అంటూ చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ రాజాసింగ్ చేస్తున్నారు. సో ప్రతిసారి కవితకు కేసీఆర్ కు కవిత లేఖలిస్తే వెంటనే చదివి చింపేస్తారు. బట్ ఈసారి మాత్రం ఆ లేఖ ఎందుకు చిరిగిపోలేదు, ఎందుకు బయటకు వచ్చింది, లీక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఎవరికి సమర్థవంతంగా పార్టీ నడిపించలేకపోతున్నారు, నీతులు చెప్పిన వాళ్ళకి పార్టీ నడిపించేటువంటి సత్తా లేదా, పరిపాలన లోపం నడుస్తోందా, పార్టీని నడిపించేటువంటి సత్తా లేదా, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ తప్ప ఇంకో లీడర్ లేడు అంటూనే వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవిస్తాం, విదేశాల్లో ఉండి నా పైన సోషల్ మీడియాతో అటాక్ చేపిస్తున్నారు, ట్రోల్స్ చేపిస్తున్నారు అని చేసినటువంటి కామెంట్స్ వెనకాల కేటీఆర్ వర్సెస్ కవిత ఒక యుద్ధ వాతావరణం కుటుంబంలో నడుస్తోంది. పార్టీలో కార్యకర్తలంతా కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉంది. దీనికి తెర దింపేదెవరు, కేసీఆర్ ఏం చేయబోతున్నారు, పార్టీ యొక్క క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి పరిస్థితి. పార్టీలోంచి బయటకు పంపించేటువంటి ధైర్యం ఎవరికి ఉంది, తెలంగాణ సామాజిక తెలంగాణే నాకు లక్ష్యం అంటే చెప్పినటువంటి కామెంట్ వెనకాల కొత్త పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోబోతోందా? గతంలో బీజేపీ ఎంపీ రఘునందన్ చేసినట్టు జూన్ 2వ తేదీ ముహూర్తం ఖరారైందా? సో కవిత మళ్ళీ ఏం బాంబులు పేల్చబోతోంది, నెక్స్ట్ ఎట్లాంటి అడుగులు పడబోతున్నాయి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.